ఈ నూతన సంవత్సరపు ఆరాధన కార్యక్రమంలోకి వచ్చినప్పుడు మనమందరం కూడా నూతన నిర్ణయాలు తీసుకునేటువంటి వారిగా ఉండాలి. చాలామంది లోకంలో ఉన్నవారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారంటే, ఇదిగో నూతన సంవత్సరం వస్తుంది కాబట్టి రేపటి నుంచి నేను ఈ పని అనేది ఇంక చేయకుండా మానుకుంటానని ఒక మందు తాగే వాళ్ళు నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. అలాగే ఒక సిగరెట్ కాల్చే వ్యక్తి కూడా ఏమనుకుంటారంటే, రేపు కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి కొత్త సంవత్సరం నుంచి నేను ఈ పనిని మానేయాలి, ఇక నుంచి మంచిగా ఉండాలి అనుకుంటూ ఉంటారు. అయితే దేవుని పిల్లలముగా మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? దేవుని పిల్లలముగా దేవుడు మన పట్ల జరిగిస్తున్నటువంటి మేలులు, దేవుడు మన పట్ల జరిగిస్తున్న అద్భుత ఆశ్చర్య కార్యాలను గురించి మనం ఎలా దేవుని సన్నిధిలో మరి నూతన నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళాలి అనే దాని మీద ఈరోజు మనం మాట్లాడుకుందాం. చక్కగా దేవుడు మనకిచ్చినటువంటి మరి సమయంలో ఎవరు కూడా సమయాన్ని పోనీయక సద్వినియోగపరుచుకుంటూ మనమంతా ఎలా ఉండాలంటున్నాడు? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమంటున్నాడు. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మంచి మాట చూద్దాము. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. 65వ అధ్యాయము కీర్తనలు 65వ అధ్యాయము 11వ వచనము. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేయుచున్నావు. బాగా చదవాలి. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేయుచున్నావు, నీ జాడల సారము వెదజల్లుచున్నవి. సంవత్సరము మన జీవితంలో ఇట్టే తిరిగిపోయినట్టుంటుంది. అప్పుడే సంవత్సరం వచ్చిందా, అప్పుడే ఈ సంవత్సరం గతించిపోయిందా అన్నట్టుగా ఉంటుంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా మనకు ఏంటంటే దయా కిరీటం. సంవత్సరమును దయా కిరీటము మనకు ధరింపజేసి ఉన్నాడు. అంటే ఈ సంవత్సరంలో దేవుని యొక్క దయ అనేది మన మీద ఉంది కాబట్టి మనం బ్రతికాం. ఆయన దయ లేకపోతే మనం బ్రతకం. ఈ నూతన సంవత్సరాన్ని చూడలేక ఎంతోమంది మన మధ్య మరణించిన వారు ఉన్నారు. ఆలోచించాలి మనం. ఆయన దయతో, ఆయన కృపతో మనకెందుకు మరో నూతన సంవత్సరాన్ని మనకిచ్చాడు. ఆ నూతన సంవత్సరాన్ని కూడా ఎలా ఇస్తున్నాడంటే, సంవత్సరము దయా కిరీటముగా. కిరీటం అంటే తెలుసా? నీ తల మీద ఒక కిరీటం అంటే రాజు ధరింపజేసేటువంటి కిరీటం. మనకు కిరీటంగా ఏమిస్తున్నాడయ్యా అంటే, సంవత్సరమును నీకు దయా కిరీటముగా దేవుడు మనకు ధరింపజేశాడంట. మరి దేవుడిచ్చినటువంటి సమయం, సంవత్సరం అంటే ఏంటి? సమయం. ఆ సమయాన్ని మనం ఎలా వాడుకోవాలి, ఆ సమయాన్ని మనం ఎలా సద్వినియోగపరుచుకోవాలి, ఆ సమయాన్ని మనం జాగ్రత్తగా ఎలా, జ్ఞానవంతులముగా ఎలా దాన్ని సద్వినియోగపరుచుకునే విధంగా ఉండాలి అని మనం ఆలోచించగలిగితే, ఈరోజు ఈ నూతన సంవత్సరం పేరుతో దేవుడు చేసినటువంటి మేలులు పక్కన పెట్టి చాలామంది ఏం చేస్తారంటే, మనిషి ఎలా సంతోషించాలి, మనిషి ఎలా ఎంజాయ్ చేయాలి అని దేవుడు చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, దేవుడు చేసిన మేలులు మరిచిపోయి లోకములో ఉన్నటువంటి వాటి మీద మనసు పెట్టి లోకానుసారమైనటువంటి కార్యక్రమాల్లో మనుషులు ఈరోజు నిమగ్నమైపోతున్నారు. అసలు ఎవరిచ్చారయ్యా ఈ సంవత్సరాన్ని మనకు? ఈ సంవత్సరంలోనికి మనం ప్రవేశించటానికి మనకు ఆయుష్ని ఇచ్చింది ఎవరు? ఈ సంవత్సరంలోనికి మనం ప్రవేశించటానికి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చింది ఎవరు? ఈ సంవత్సరంలోనికి మనం ప్రవేశించటానికి మనకు ఆనందాన్ని ఇచ్చింది ఎవరు? ఇవన్నీ కూడా మనిషి మరిచిపోయి కొత్త సంవత్సరం వచ్చిందని ఆనందంగా సంబరపడిపోతున్నాడే కానీ, ఈ కొత్త సంవత్సరంలోనికి మనం రావడానికి కారణమై ఉన్నటువంటి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నటువంటి వాస్తవాన్ని ఈరోజు మనుషులు మర్చిపోయారు. అందరూ సంబరం చేసుకుంటూ ఉంటారు, నూతన సంవత్సరం వచ్చేసిందని. అందరూ
ఆడంబరాలుగా ఉంటారు, అందరూ అలంకరించుకుంటూ ఉంటారు, లోకానుసారమైన సంతోషాలు వెతుక్కుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ఒక్కసారి నువ్వు ఆలోచించి నీకు ఈ సంవత్సరం ఎలా వచ్చిందో ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? చాలామంది అనుకుంటారు, ఇదిగో ఈ 2022 సంవత్సరంలో నేను అది చెయ్యాలి, నేను ఇది చెయ్యాలి, 2022 సంవత్సరం నుంచి నేను అది ప్రారంభించాలనుకుంటూ ఉంటారు. కానీ అలా అనుకున్న వారందరూ ఈరోజు భూమి మీద లేరు. ఎంతోమంది ఎన్నో ఆలోచనలు, ఎంతోమంది ఎన్నో తలంపులు, ఎంతోమందికి ఎన్నో ప్రణాళికలు ఇవన్నీ సిద్ధం చేసుకొని 2022 నుంచి నేను ఇలా ఉండాలనుకున్నటువంటి వారు ఈరోజు లేకుండా పోయారు. ఎంతోమంది కరోనా కాలంలో ఎంతోమంది ఈ రోజు దాకా ఉండకుండా కరోనాతో ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. కానీ నిన్ను నన్ను మనల్ని అందరినీ కూడా దేవుడు చల్లగా కాచి కాపాడి ఈ నూతన సంవత్సరంలోనికి కాలు పెట్టే భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు అంటే నిజంగా దేవుని దయ మన మీద ఎంత ఉన్నతంగా ఉందో మనం ఆలోచించాలి. ఆ దేవుని దయను గురించి మనము వర్ణించుకోవాలి. ఆ దేవుని దయను గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దేవుని దయకు కృతజ్ఞత కలిగి మనము జీవించాలి. చూడండి, మరొక మంచి మాట అపోస్తులుడైనటువంటి పౌలు గారు కొరింథీ పట్టణానికి, ఆ కొరింథీ సంఘానికి రాస్తూ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఒక చక్కటి మాటను మనకు తెలియజేస్తున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం, 5వ అధ్యాయము 17వ వచనాన్ని ఒక్కసారి చూద్దాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి అంటే క్రీస్తునందు ఉండటం అంటే ఏంటి? అసలు మనం ఈరోజు మనకు అర్థం కావాలి. మనం క్రీస్తునందు ఉన్నామా, క్రీస్తుకు దూరంగా ఉన్నామో? క్రీస్తునందు మనం ఉన్నామో, క్రీస్తుకు ఉపయోగపడిన వారముగా ఉన్నామో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. అసలు నూతన సృష్టి అంటే ఏంటి? నూతన సంవత్సరంలో ఈ నూతన సృష్టి గురించి మనం ఆలోచిద్దాం. ఆ రెండో మాట ఏమంటున్నాడంటే, ఇదిగో పాతవి గతించును, ఇవిగో క్రొత్తవాయెను. ఏంటి పాతవేంటి, క్రొత్త ఏంటి? క్రీస్తునందున్నప్పుడు నూతన సృష్టి అంటున్నాడు. రెండో మాటగా ఏమంటున్నాడంటే పాతవి గతించాలి, అన్నీ కూడా మన జీవితాలలో కొత్తగా రావాలి. ఈరోజు ఈ నూతన సంవత్సరంలో ఈ మాటను మనం బాగా ధ్యానం చేద్దాం. ఎందుకంటే అసలు పాతవేంటి, కొత్తవేంటి, క్రీస్తునందు ఉండటం ఏంటి? నిజంగా మనం ఆలోచించగలిగితే, ఎప్పుడైతే మనం యేసు క్రీస్తులోనికి వస్తామో, యేసు క్రీస్తుల వారిని స్వరక్షకుని అంగీకరిస్తామో, ఆయన నా రక్షకుడని, నా కోసం ప్రాణం పెట్టిన ప్రాణనాథుడని మనం అంగీకరిస్తామో, అంతవరకు మన పాత జీవితం ఏదైతే ఉందో, పాత జీవితం అంటే ఎలాంటిదంటే ఎన్నో దుర్మార్గపు పనులు, ఎన్నో దుష్టులతో కూడినటువంటి పనులు, ఎన్నో పనికిరాని పనులు, ఎన్నో పాపపు పనుల్లో నిమగ్నమై ఉన్నటువంటి మనిషి పాత పనులు, పాతవి క్రీస్తులోనికి రాకముందు పాతవి అంటే ఏంటి? కొంతమంది సిగరెట్లు తాగుతూ ఉంటారు, కొంతమంది మందు తాగుతూ ఉంటారు, కొంతమంది వ్యభిచారం చేస్తూ ఉంటారు, కొంతమంది దోచుకుంటూ ఉంటారు, కొంతమంది దుర్వ్యాపారం చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఏంటి అంట? పాతవి గతించాలి. కుట్రలు, కల్మషాలు, కుళ్ళు, క్రోధము, కోపము ఇవన్నీ ఎప్పుడు ఉండాలంటే క్రీస్తులోనికి రాకముందు ఇవన్నీ మనిషి జీవితంలో ఉంటాయి. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత అందుకే అంటున్నాడు, ఎవడైనను క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి. అంటే మనం క్రీస్తునందు ఉన్నామని చెప్పుకుంటూ, క్రీస్తు కోసం బ్రతుకుతున్నామని చెప్పుకుంటూ, ఆయన నా రక్షకుడని చెప్పుకుంటూ, ఆయన కోసం నేను జీవిస్తున్నానని చెప్పుకుంటూ ఇవన్నీ మనలో ఉండకూడదు. ఏవన్నీ ఉండకూడదు? పాత జీవితం అనేది రోత జీవితం. పాత జీవితంలో ఏవైతే ఉన్నాయో నూతన సృష్టిగా మనం మారాలి అనుకున్నప్పుడు, క్రీస్తునందు మనం ఉన్నప్పుడు ఆ పాత జీవితానికి సంబంధించిన క్రియలు కానీ, ఆ పాత జీవితానికి సంబంధించిన ప్రవర్తన కానీ, ఆ పాత జీవితానికి సంబంధించినటువంటి ఆ యొక్క లక్షణాలు కానీ మనలో ఏమీ కూడా ఉండకూడదు. ఉంటే దానికి అర్థం ఉండదు. యేసు క్రీస్తు వారు చెప్తున్నారు, మీరు క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి
లేదంటున్నాడు. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదనే తర్వాత మాట, క్రీస్తునందున్నప్పుడు మనం నూతన సృష్టిగా మారాలనేది ఈరోజు ముందు మనం నేర్చుకోవాల్సిన మాట. అసలు నూతన సృష్టిగా మారటం అంటే ఏంటి? నూతన సృష్టిగా మారటం అంటే ఏంటి? పాతవి గతించాలంటున్నాడు. కొత్తవి అవ్వాలంటే ఏం చేయాలి? కొత్తగా మారాలంటే ఏం చేయాలి? ఈ నూతన సంవత్సర సందర్భంగా మనం కొత్తగా ఎలా మారాలి? ఇప్పటి వరకు మనం ఏం ఆలోచిస్తామంటే, మరి మందిరానికి ఖచ్చితంగా ఆదివారం మనం అటెండ్ అవ్వాలి అనేది, ఇది ఆజ్ఞ. విశ్రాంతి దినమును నీవు తప్పకుండా ఆచరించాలన్నాడు. అంటే ఆదివారపు రోజున దేవుని యొక్క సన్నిధిలో మనమందరము ఆరాధించాలి అనేది ఆజ్ఞ. ఆ ఆజ్ఞను ఎప్పటి నుంచి మనము పాటించాలి? క్రీస్తులోనికి వచ్చిన తర్వాత. క్రీస్తులోనికి రాకముందు లోకంలో ఉంటాం. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, క్రీస్తును స్వరక్షకుని అంగీకరించిన తర్వాత మనం చేయాల్సినటువంటి నూతన క్రియలు అంటే ఏంటంటే, ఇదిగో నేను ఆదివారము ఏ పని కూడా నేను పెట్టుకోకూడదు. నూతనత్వంలోనికి మనం రావాలి. నూతన సంవత్సరంలో మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని క్రియలు, కొన్ని కార్యక్రమాలు ఏంటంటే, ఇదిగో ఆదివారపు ఆరాధన దినాన్న ఖచ్చితంగా నా రక్షకుడైనటువంటి దేవుణ్ణి నేను ఆరాధించాలి, ఆయన్ను స్తుతించాలి, ఆయనను మహిమపరచాలి. నూతనత్వంలోనికి వస్తున్నాం. ఎందుకంటే పాత జీవితంలో ఉన్నప్పుడు ఆదివారం లేదు, సోమవారం లేదు, మంగళవారం లేదు, బుధవారం లేదు, ప్రతి వారము మనకు పని ఉంటుంది. పాత జీవితం అది. పాతవి గతించాలంటున్నాడు. పాతవి గతించాలి, ఇవిగో సమస్తమును క్రొత్తవై. అంటే మొట్టమొదట ఎప్పుడైతే నువ్వు ఆదివారపు ఆరాధన దినాన్న అటెండ్ అవుతావో, మన జీవితాన్ని క్రొత్తగా ఎలా నడిపించుకోవాలో మనకు అర్థమవుతుంది. ఆరాధనకు వచ్చినప్పుడు మనకి ఇక్కడ చెప్తారు, ఏమని చెప్తారు? దేవుని దాసులు ఏమని బోధిస్తారు? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను నీవు సేవించాలి. ఎలా సేవించాలో చెప్పండి. ఇప్పుడు ఎలా సేవించాలి? మనం లోకంలోనికి రాకముందు మనం పాత జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు, ఇదే రోజు మన జీవితంలోనికి వచ్చినప్పుడు పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తామా? పూర్ణ హృదయంతో మందు షాపుల్లో కూర్చుంటారు. పూర్ణ హృదయంతో మరి ఇంకా చెప్పాలంటే థియేటర్లలో కూర్చుంటారు. పూర్ణ హృదయంతో వారికి ఇష్టమైనటువంటి సినిమాలకు, షికార్లకు, పార్కులకు, పబ్బులకు తిరుగుతూ ఉంటారు. అది పాత జీవితం. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నీ జీవితం నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను సేవించాలంటే ఎక్కడికి వచ్చి సేవించాలి? దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి సేవించాలి. నూతన పరచబడుతున్నాం మనం. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి దయా కిరీటాన్ని, ఆ దయ నిజంగా మనకు గుర్తుంటే, ఆయన చూపించే కృప నిజంగా మనకు గుర్తుంటే, ఆయన మన పట్ల చూపిస్తున్న కృప వలన, ఆయన దయ వలన ఈరోజు నేను బ్రతికున్నానంటే ఆయన దయే. కాబట్టి ఈ ఆదివారం నేను దేవునిని ఆరాధించడానికి ముందుకెళ్ళాలి. భక్తుడైన దావీదు గారంట మహారాజు. ఎవరైనా రాజు, ఆయనకి ఈ లోకంలో కొదువేమీ లేదు. అయినా ఆయన అంటున్నాడు, యెహోవా మందిరమునకు వెలుదుమని జనులు నాతో పలుకగా నేనెంతో సంతోషించి తిని. మందిరానికి వెళ్ళాలి అనే విషయంలో, దేవుని సన్నిధికి వెళ్ళాలనుకునే విషయంలో దావీదు గారు ఎంతో ఉత్సాహంగా ఉండేవాడు, ఎంతో ఉల్లాసంగా ఉండేవాడు. అయితే ఈ నూతన సంవత్సరం రోజున మనం మార్చుకోవాల్సినటువంటి ఇంకొక విషయం కూడా చెప్తాను. నూతన సంవత్సరం రోజున పాతవి గతించెను అంటే, మనలో ఉన్నటువంటి పాత లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఎప్పుడు గతిస్తాయంటే, నీలోనికి క్రీస్తు మాటలు వెళుతున్నప్పుడు పాతవి తీసేయబడతా ఉంటాయి. ఒక్కొక్కసారి మనము కంప్యూటర్లో ఫైల్స్ని ఏం చేస్తూ ఉంటామంటే లోడ్ చేస్తూ ఉంటాం, కాపీ చేస్తూ ఉంటాం. అవన్నీ లోడ్ చేస్తున్నప్పుడు లోపల ఉన్నది కూడా ఉందనుకో, ఈ కొత్తది వెళ్తుంది, ఇంకా స్టాక్ ఉండదు. కాబట్టి ఇప్పుడు పాతదాన్ని మనం ఏం చేస్తాం? పాతది డిలీట్ చేస్తేనే కొత్త ఫైల్స్ అనేవి కంప్యూటర్లో ఎలాగైతే చేర్చబడతాయో, మన మైండ్లో ఉన్నటువంటి పాతవి కూడా, పాత క్రియలు కూడా, వాటిని ఏం చేయాలంటే మనము పాతవి గతింప చేయాలి, తొలగింప చేయాలి. వాటిని ఇంకా మన మైండ్లో పెట్టుకోకూడదు, వాటి ప్రకారంగా మనం జీవించకూడదు. ఒక మనిషి నూతన పరచబడాలి అంటే పాత వాటిని
విడిచిపెట్టేసేసేయాలి. ఇంకా పాత క్రియల్లోనే, ఇంకా పాత ఆలోచనల్లోనే, ఇంకా పాత లక్షణాల్లోనే మనం ఉంటే, దేవునిలోనికి వచ్చిన అలాగే ఉంటే ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంటుంది. కనుక మన జీవితాలను ఎలా చూడాలనుకుంటున్నాడంటే దేవుడు నూతనత్వంలో నడిపింపబడే విధంగా చూడాలనుకుంటున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఎదుట మనల్ని ఎలా నిలబెట్టాలనుకుంటున్నాడంటే పరిశుద్ధులముగా, నిర్దోషులముగా ఆయన ఎదుట నిలబెట్టాలని ఆయన ఆశపడుతున్నాడు. మరి పరిశుద్ధులముగా, నిర్దోషులముగా మనం ఉండాలి అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన ప్రతి ఆజ్ఞ కూడా ఎక్కడ ఉండాలంటే అది మన హృదయంలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇప్పటి వరకు ప్రభువా నేను ఎలాగున్నానో, ఇదిగో ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించే హృదయం నాకు అనుగ్రహించండి. ఇలా మనము ఎవడైనాను క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి అంటే నువ్వు కొత్తగా సృష్టింపబడిన వాడు. దేవునిలోనికి వచ్చిన తర్వాత నీ జీవితం కొత్తగా స్టార్ట్ అయింది. దేవునిలోనికి వచ్చిన తర్వాత నీ లైఫ్ అనేది కొత్తగా స్టార్ట్ చేస్తున్నావు. అతను ఎలా ఉండాలంటే పాతవన్నీ కూడా తీసేసేయాలి. పాత ఫైల్స్ అన్నీ కూడా ఏం చేయాలి? తీసేసేయాలి. కొత్తగా నువ్వు అవలంబింపజేయాలి. ఏం చేయాలి అంటే దేవుని యొక్క ఆజ్ఞలు ఒక్కొక్కటి నీ హృదయంలోనికి చేర్చుకోవాలి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో నీ దేవుడైన యెహోవాను సేవిస్తున్నప్పుడు ఇక దేని మీదకు నీకు మనసు పోదు. సగం ఇంటికాడ సగం ఇక్కడ పెట్టావనుకో, సగం పని మీద సగం ఇక్కడ పెట్టావనుకో, సగం ఎక్కడో ఎవరో రమ్మన్నారని అక్కడ కాస్త ఇక్కడ కాస్త పెట్టావనుకో, అది పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించినట్టుగా కాదు. అన్నం తినేటప్పుడు మైండ్ అంతా ఎక్కడ ఉండాలా? అన్నం తినే దాని మీదనే ఉండాలా. వేరువేరుగా ఉందనుకో సరిగా తినలేము. అలాగే వాక్యం వినేటప్పుడు కూడా, దేవుణ్ణి ఆరాధించేటప్పుడు కూడా మనం మనస్ఫూర్తిగా దేవునిని ఆరాధించాలి. ఇంకొక మాట చూసుకొని నేను ముగిస్తాను. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము దేవుడు చక్కటి మాటలు మనకు తెలియజేస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. జాగ్రత్తగా పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ లేక వారిని హెచ్చరిస్తూ, వారు ఎలా క్రీస్తులో నూతన సృష్టిగా ఉంటారో, పాత దానిని మరి గతింపజేసి కొత్త దానిని ఎలా ఆచరించాలో చెప్తూ పౌలు గారు రోమా సంఘానికి ఏమని తెలియజేస్తున్నాడంటే, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైంది ఏంటంటే మనం ఇచ్చే కానుకలు, మనం ఇచ్చే పనులు, మనం ఇచ్చే పలహారాలు కాదు. దేవునికి అనుకూలమునైంది ఏంటంటే సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. కాను దినాన కూర్చోబెట్టి వాళ్ళందరినీ ఇలాగే పౌలు భక్తుడు ఆ సంఘానికి ఎలా చెప్తున్నాడంటే, మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను, మీ శరీరాలను సజీవ యాగముగా ఎవరికి సమర్పించుకోవాలంట? దేవునికి సమర్పించుకోవాలంట. మన శరీరాలను ఈ నూతన సంవత్సరంలో ఈ శరీరం ద్వారా జరిగించే ప్రతి క్రియ ఎవరి కోసం జరిగించాలి అని ఆలోచించాలంటే దేవుని పని కోసం మనము జరిగించాలి. ఆ మాటని కిందకు వచ్చే లేకేమంటున్నాడు? మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది, ఇది మీకు న్యాయమైనది. ఇలా చేయడం మీకు న్యాయం, ఇలా చేయడం మీకు ధర్మం, ఇది యుక్తమైనటువంటి సేవ. కాబట్టి మీరందరూ పరిచర్య ఇలా చెయ్యాలంటూ ఏమంటున్నాడు? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. కింద ఒక మాట పుట్టినోట్లో ఏమనుంది? మీరు ఈ లోక మర్యాదను అన్న కాడ ఈ యుగ మర్యాదను అనుసరింపక. ఒకటి అడుగు జాడలయందు ఈ లోకంలో వాళ్ళు నడుచుకున్నట్టుగా మనము నడుచుకోకూడదు. ఈ లోక మర్యాదను అనుసరింపక
ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన ఏం మారాలంట? ఏం మారాలంట? నూతన సంవత్సరంలో మనం నూతన పరచబడాలి అంటే, ఈ నూతన సంవత్సరంలో నూతన పరచబడాలంటే మనం వేసుకునే కొత్త బట్టల వలన మనం నూతన పరచబడము, మనం వేసుకునేటువంటి కొత్త మరి అలంకరణల వల్ల మనం నూతన పరచబడము. కానీ దేని వలన మనం నూతన పరచబడాలి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది అంటే దేని వలన అంటమ్మా? దేని వలన అంట? నీ మనస్సు మారి, మనస్సు మార్చుకోవాలి మనం. అదే అంటున్నాడు, పాతవి గతించాలి. మన మనస్సు పాతవిగా ఉన్నప్పుడు ఎలా ఉంది, కానీ క్రీస్తులోనికి వచ్చినప్పుడు ఎలా ఉంది? ఇంకా అలాగే ఉంటే మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి, రూపాంతరం పొందుడి, రూపాంతరం పొందుడి. ఇక నుంచి 16వ వచనం కాడ నుంచి చదువుకుందాం. రూపాంతరం పొందుడి అంటే, రూపాంతరం అంటే మారు మనస్సు, మనం మార్పు చెందడం. 16వ వచనం కాడ నుంచి ఆ మార్పు ఎందుకు చెప్తున్నాడు, ఈ మాటలు చదువుకొని మనం ముగించుకుందాం. తన్ను తాను 16వ వచనం కాడ నుంచి 16వ వచనం కాడ నుంచి ఏడ్చు వారితో ఏడువుడి. అమ్మా 10వ వచనం కాడ నుంచి చదువుకున్నారా? సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఎలా ఉండాలంట? సహోదర ప్రేమ యందు, సహోదర ప్రేమ విషయములో ఒకని యందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోమంటే అర్థం ఏంటో తెలుసా? అతను గొప్పవాడండి, అతను చాలా గొప్పవాడు. అది ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవడం అంటే. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటాం తెలుసా? నేను ఒక్కడనే మంచోడిని, వాళ్ళందరూ చెడ్డోళ్ళే. ఈ లక్షణాలు చూసారా? దేవునిలో రూపాంతరము చెందే లక్షణాలు. నేను ఒక్కడిని మంచోడిని, అదిగో ఆ అమ్మాయి ఉందే, ఆ అమ్మాయి మంచిది కాదు, ఇదిగో ఈ పిల్లోడు ఉండే, ఈ పిల్లోడు మంచోడు కాదు అంటే అందరి గురించి మనం ఏం చెబుతాం? ఘనహీనంగా చెబుతాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఘనత విషయంలో ఒకరినొకరు హెచ్చించుకోవాలి. నువ్వు మంచివాడు, అతను చాలా మంచివాడు. ఇలా ఎప్పుడు చెప్పుకోగలం మనం? ఎప్పుడు చెప్పుకోగలం మనం? ప్రేమ ఉంటే చెప్పుకోగలం. అదే అంటున్నాడు, సహోదర ప్రేమ విషయములో ఒకని యందొకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఈ మాట ఎందుకు చెబుతున్నాడంటే, ఆసక్తి విషయంలో మాందులు కాక అంటే ఆసక్తి తగ్గిపోయినప్పుడు ఏం పోదాంలబ్బా ఆదివారం అనిపిస్తుంది, ఏం ఆరాధిద్దాంలబ్బా అనిపిస్తుంది. ఇది చాలా మస్ట్, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ఆదివారం విశ్రాంతి దినాన ఒక వ్యక్తి ప్రార్థనకు రాకుండా కట్టెలేరుకోవడానికి పోయినందుకు దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా? అతన్ని రాళ్లతో కొట్టి చంపేది. దేవుడు అసలు సహించలేడు ఈ విషయంలో. దేవునిని ఆరాధించే విషయంలో మనం తూచా తప్పకుండా కరెక్ట్గా మనం పాటిస్తూ ఉంటేనే మన జీవితాలు అనేవి అంతకంతకు అభివృద్ధి అనేవి చెందుతాయి. అందుకే అంటున్నాడు, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆత్మయందు తీవ్రత ఉండాలి మనకు. శరీరాన్ని గురించి మనం ఆలోచిస్తాం, శరీరాన్ని గురించి ధ్యానిస్తాం, శరీరాన్ని గురించి ప్రాకులాడతాం, శరీరానికి ఏం పెట్టాలని ఆలోచిస్తాం. అందుకే యేసు ప్రభువు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మయందు మనము దీనత్వం కలిగి ఉండాలి, ఆత్మయందు తీవ్రత కలిగి ఉండాలంటున్నాడు ఇక్కడ. ఆసక్తి ఉన్నప్పుడు మనం ఆత్మయందు తీవ్రత కలిగి ఉంటాం. ఇంకా ఏమంటున్నాడు చదవండి. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ఎలా ఉండాలంట మనము? ఎలా ఉండాలంట మనము? శ్రమయందు ఓర్పు కలిగి ఉండాలి. ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం ఏంటంటే తెలుసా? ఓర్పు ఉండాలి. ఇంకా క్రైస్తవ జీవితంలో ఓర్పు సహనం అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఓర్పు లేకపోతే మనం దేనిని కూడా జయించలేము.
జయించటానికి ముందు ముఖ్యంగా కావలసింది ఓర్పు, సహనం. ఆ సహనాన్ని గురించి యేసుక్రీస్తు కలువరి శిలువలో సహించాడు కాబట్టే ఆయన ఎలాంటి విజయం పొందుకున్నారంటే చివరికి అంటున్నాడు, తండ్రి నీవు నాకు ఇచ్చినటువంటి పనిని నేను సంపూర్తి చేశాను అంటున్నాడు. ఇప్పుడు నీ ఎదుట నాకు మొదట ఉన్నటువంటి ఆ మహిమ ఏదైతే ఉన్నదో దానిని మరలా నాకు ఇప్పుడు ఇవ్వమని అడుగుతున్నాడు. అంటే ఆయన అన్నిటికీ ఓర్చుకున్నాడు, అన్నిటికీ సహించాడు కనుక మనకు కూడా అలాంటి సహనమే కలిగి ఉండమంటున్నాడు. శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. మనము ప్రార్థన యందు ఏముండాలి మనకు? ప్రార్థన యందు ఏముండాలి మనకు? ఇది జరగదు అంటానికి లేదు మన జీవితాల్లో. ప్రార్థనతో ఎప్పుడైతే మనం పట్టుదల కలిగి ఉంటామో, ప్రభువా నా జీవితాల్లో నువ్వు నాకు ఇది ఇవ్వాలి, పట్టుదల ప్రార్థన. చిన్న మాట, ఒక్క మాట చెప్తాను. యాకోబు గారు తన అన్న అయినటువంటి ఏశావును మోసం చేసి వెళ్ళిపోయాడు. అక్కడ బహుధనవంతుడయ్యాడు. మరలా అతన్ని కలవడానికి వచ్చేటప్పుడు ఏశావు అతన్ని చంపాలన్నంత కోపంతో బయలుదేరాడు. అయితే అప్పుడు యాకోబు చేసినటువంటి ప్రార్థన ఏంటో తెలుసా? ఆ రాత్రి అంతా కూడా పట్టుదల కలిగి ప్రార్థన చేశాడు. ఏ అన్న అయితే చంపాలి కోపంతో క్రోధంతో బయలుదేరాడో ఆ అన్నలో ఉన్నటువంటి కోపం క్రోధం అంతా ఏంగా మారిపోయింది? ప్రేమగా మారిపోయింది. కారణం ఏంటి? పట్టుదల కలిగి ప్రార్థన చేశాడు. మన జీవితాల్లో కూడా అలాంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు చూడాలంటే పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. విశ్వాసంతో మనము ప్రార్థన చేయాలి. దేవుడు అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యం. ఇంకా ఏమంటున్నాడు చూడండి, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. పరిశుద్ధుల అవసరాలలో పాలి పంపులు పొందుతూ. పరిశుద్ధులంటే దేవుని పని కొరకు ఎవరైతే నిర్ణయించబడి దేవుని పనిలో ఎవరైతే కష్టపడుతూ ముందుకెళ్తున్నారో వాళ్ళ అవసరాలలో కూడా మన వంతు సాయం మనము చెయ్యాలి. ఇది మంచి మనసు, ఇది నూతన పరచబడినటువంటి మనసు, నూతనత్వంలోనికి మనం వెళ్ళేటువంటి మనసు. ఆ నూతనమైన మనసు మనకు లేనప్పుడు, ఆ నూతనమైన కార్యక్రమాల్లో మనం పాల్గొన్నప్పుడు ఎన్ని నూతన సంవత్సరాలు వచ్చినా మన జీవితాల్లో ఉపయోగము లేదు. అదే నూతనత్వంలోనికి నడిపిస్తున్నాడు దేవుడు. ఇంకా చెప్పాలంటే ఏమంటున్నాడు? మిమ్మును హింసించు దీవించుడి కానీ శపించొద్దు. ఇది నిజంగా చేస్తున్నామా మనం? మన జీవితాలలో నిజంగా మనము క్రీస్తునందు నూతన పరచబడుతున్నామంటే, క్రీస్తునందు క్రొత్తగా మనం జీవిస్తున్నామంటే మిమ్మును హింసించే వాళ్ళ కొరకు ఏం చేయమన్నాడు? మిమ్మల్ని హింసించే వారి కొరకు ఏం చేయమన్నాడమ్మా? దీవించుడి గాని శపించొద్దు. మరి కోటిసార్లు కూడా మన సహోదరుడు ఒక అతను శపించేసాడంట. మన సహోదరుడే, ప్రార్థనకి వెళ్ళే అతనే, పాస్టరే. ఏమన్నాడంట సార్? ఏదో అన్నాడంట. అంటే శాపనార్థాలు అనేది క్రైస్తవుని నోట ఉండకూడదు. మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే మిమ్మల్ని హింసించే వారిని కూడా గాడ్ బ్లెస్ యూ అనాలి. మనం ఏమనాలా? గాడ్ బ్లెస్ యూ, దేవుడు మిమ్మును. ఎందుకంటే ఆయన అంటున్నాడు, దేవుని ఉగ్రతకు మీరు చోటు ఇవ్వండి, మీకు మీరు పగ తీర్చుకోవద్దు. మిమ్మల్ని హింసించే వారి కొరకు కూడా మీరు దీవించి వారిని శపింపకుండా వారి కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఇది క్రైస్తవ్యంలో నూతనత్వంలోనికి వెళ్ళడం. ఈ నూతన సంవత్సరంలో మనం నేర్చుకోవాల్సినటువంటి నూతనమైన విషయాలు. మనల్ని తిట్టే వారిని కూడా మనం ఏం చేయాలా? క్షమించాలి. అది మనకు యేసుక్రీస్తు నేర్పించినటువంటి నూతన తత్వం. ఇంకా కిందికి వచ్చేలేక అంటున్నాడా? సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి, ఒకనినొకడు మనసు కలిపి ఉండుడి, హెచ్చు వాటి యందు మనసు ఉంచక. అసలు ఇది డేంజరస్ విషయం. పౌలు భక్తులు చెప్తున్న ఈ విషయం ఏదైతే ఉందో ఈ నూతన సంవత్సరంలో మనం జాగ్రత్తగా గమనించగలిగితే, హెచ్చు వాటి యందు మనసు ఉంచక. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, హెచ్చు వాటి యందు మనసు ఉంచేటువంటి వాళ్ళు చాలా నష్టాల్లోనికి వెళ్ళిపోతారు. ప్రిస్టేజ్ కోసం ప్రిస్టేజ్ కంపెనీ కొనుక్కున్నాం అనుకో, ఏమైపోయింది? నష్టం అవుతుంది. ఆస్తి మూరుడు, ఆశ భార్యుడు. అదే హెచ్చువాటి యందు మనసు ఉంచొద్దంటే, మన ఆస్తి ఏమో మూరుడు, మన ఆశ ఏమో భార్యుడు. ఆశ భార్యుడి కోసం చూస్తే మూరుడు ఎక్కువ, భార్యుడు ఎక్కువ.
భార్యలు ఎక్కువ. ఆస్తుల కన్నా ఏమి ఎక్కువైపోతాయి? అప్పులు ఎక్కువైపోతాయి. మనం కావాలని కొని తెచ్చుకున్నట్టే. మనం ఏంటి కష్టాలు, శ్రమలు, శోధనలు, బాధలు ఇవన్నీ కావాలని కొని తెచ్చుకున్నట్టు. అందుకే అంటున్నాడు, హెచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందు ఆసక్తులయ్యుండుడి, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే, ఈ మాట అందరూ అండర్లైన్ చేసుకోవాలి. ఈ మాట అందరూ కూడా అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకంటే శక్యమైతే, చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ఏమంటున్నాడు? అందరితో కూడా మనం ఎలా ఉండాలంట? ఎవరితో కూడా క్రైస్తవులకు గొడవలు ఉండకూడదు. ఎవరితో కూడా క్రైస్తవులకు పగ ఉండకూడదు. అందరితో ఎలా ఉండమన్నాడు? నిన్ను తిట్టే వాళ్ళని నువ్వు తిడితే గొడవ, నువ్వు తిట్టే వాళ్ళని గాడ్ బ్లెస్ యూ అంటే సమాధానంగా ఉన్నట్టే. మనం నిన్ను శపించే వాళ్ళను మళ్ళీ నువ్వు శపిస్తే గొడవ. నిన్ను శపించే వాళ్ళని గురించి ప్రార్థన చేసావనుకో సమాధానంగా మనము ఉన్నాం. ఇది నూతనత్వంలోనికి మనం రావడం. ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యక్రమాల్లోనికి మనం వెళ్ళాలి అంటే నిజంగా మన జీవితం ఎలా ఉండాలంటే, నిన్నెవరైనా శపిస్తుంటే, నీ మీద ఎవరైనా చెడ్డ మాటలు మాట్లాడుతుంటే వారిని క్షమించు, సమాధానముగా వారితో ఉండాలి మనం. ఇంకా చూడు ఏమంటున్నాడు ఆ మాట మరలో ఒకసారి చదువమ్మా. శక్యమైతే నీ చేతనైనంత మట్టుకు. అంటే ఇది చేతగాని విషయం. ఒక మాటలో చెప్పాలంటే ఇది అందరికీ చేత కాదు. అందుకే పౌలు గారు ఏమంటున్నాడంటే శక్యమైతే అని ఉపయోగించాడు. మీ చేతనైనంత మట్టుకు. మీ చేతనైనంత మట్టుకంటే పూర్ణంగా మీరు ప్రయత్నం చేయండి అందరితో ఎలా ఉండటానికి? సమాధానంగా ఉండటానికి. సమాధానంగా ఉండటం అంటే అంతే, అదంత సామాన్యమైన విషయం కాదు. నిన్నొకడు వచ్చి తిడుతుంటే ఎలా సమాధానంగా ఉండగలం? నీ మీద చెడ్డ మాటలు మాట్లాడుతున్నవాడితో సమాధానంగా ఎలా ఉండగలం? అయినా కానీ మీరు చేతనైనంత మట్టుకు మీరు సమాధానంగా ఉండండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియండి. పగ తీర్చుట నా పని. దేవుని పని మన పని. మనల్ని ఏమన్నాడు? పగ తీర్చుకోమన్నాడా? ప్రార్థన చేయమన్నాడా? మనల్ని ప్రార్థన చేయమన్నాడు. పగ తీర్చుకోవటం ఆయన పని. ఆయన అంటున్నాడు, ఎవడైనా నా ఆలయం జోలికి వస్తే నేను వారిని పాడు చేస్తాను. ఎవడైనా నా ఆలయాన్ని అంటే ఇదిగో దేవుణ్ణి కానీ దేవుని పిల్లల్ని కానీ ఎవడైనా ఏదన్నా అంటే మీరు ప్రార్థన చేయండి ఆ వ్యక్తి కోసం. ఆ వ్యక్తి నెత్తి మీద నిప్పులు కొంపటించే బాధ్యత నాది అంటున్నాడు. కనుక మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రతిఫలం ఎవరిస్తారంట? నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. చివరి మాటలోకి వచ్చాం మనం. చివరి మాట. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో నూతనత్వంలోనికి నిజంగా నువ్వు రావాలంటే, నూతన క్రియల్లోనికి నువ్వు రావాలంటే, దేవుడు నీకు ఇచ్చే నూతన ఫలమును అనుభవించాలంటే నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము. ఇది మనం నూతనత్వంలోనికి రావడం. ఈ నూతన సంవత్సరంలో ఎవ్వరు మనకు శత్రువులు అనేవారు ఎవ్వరు కూడా ఉండకూడదు. ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం ప్రేమించి, నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పికొని ఉంటే అతనికి దాహమిమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. కీడు వలన జయింపక మేలు చేత కీడును జయింపుము. మనం ఈ నూతన సంవత్సరంలో ప్రతి దానిని జయించాలి అంటే ఇదిగో పాతవి గతించాలి. మన జీవితంలో క్రొత్త వాటిని మనం అవలంబించాలి. ఎలా అవలంబించాలి అంటే మనలో ఉన్నటువంటి అహాన్ని ముందు తీసివేయాలి. మనలో ఒక అహం అనే నేను అనేటువంటి ఒక అహం ఉంటుంది. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఈగో. ఆ ఈగో ఉన్నంత వరకు మనము దేవుని సన్నిధిలో తగ్గించుకోలేము, దేవుని సన్నిధిలో ప్రేమించలేము, ఎదుటోళ్ళను అన్నోళ్ళను మనము ప్రార్థన చేయలేము, శత్రువులకు భోజనము
సిద్ధపరచలేము, దాహము ఇవ్వలేము. ఇవన్నీ ఇవ్వకపోతే ఆయన ఏమంటున్నాడు, మనకు జయ జీవితము రాదు. ఏమంటున్నాడు లాస్ట్ వచ్చిన చదవండి మళ్ళీ ఒకసారి. కీడు వలన జయింపబడక, కీడు వలన జయింపక. మేలు చేత కీడు అంటే ఏందో కీడును తెలుసా? జయించు. అతను కొట్టాడు, మరలా ఎలాగైనా సరే నేను బ్యాలెన్స్ ఉంచుకోకూడదు, అతన్ని మరలా తిరిగి కొట్టాలి. ఈ విధమైన జయ జీవితం మనకొద్దు. కీడు వలన జయింపక, కీడు వలన జయింపక, మేలు చేసి కీడును జయించుము. జయించుము. దేవుని సన్నిధిలో మనం అందరం దేన్ని జయించాలంటే కీడును జయించాలి. మనం ఈ నూతన సంవత్సరంలో మన జీవితాలు క్రొత్తగా నడిపించుకోవాలంటే, ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని మనము వదులుకోకుండా, చిన్న జీవితకాలం, మన జీవితం ఎంతదంటే చిన్న జీవితకాలం, ఏ రోజు మనం చనిపోతామో మనకు తెలియదు. నీటి మీద బుడగలాంటిది అంటున్నారు. ఇంకా బైబిల్లో చెప్పుకొచ్చారు, ఏమంటున్నారంటే అంతలో కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారమంట మనం. అలాంటి జీవితాలు కలిగి మనము ప్రగల్భాలు పలుకుతాం. నేను అది చేయాలా, నేను ఇది చేస్తా, నిన్ను ఊరకనే వదలను, నేను ఏ వదలు. అంతలో కనపడి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి లాంటి జీవితం మనది. అలాంటి జీవితాన్ని, పగిలిపోయేటువంటి నీటి మీద బుడగలాంటి మన జీవితాన్ని దేవుడు నిత్యము కాపాడుతున్నాడంటే మరి దేవుడు చెప్పినటువంటి పని మనం ఎందుకు చేయటం లేదు? ఈరోజు మనం ఎప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నామంటే మరణ పడక మీదకి పోయిన తర్వాత అయ్యా నువ్వు ఉంటే కాపాడమంటున్నావు, కానీ ఆయన ఉన్నాడు కాబట్టే నిత్యము మనల్ని కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు అని ఎన్నో మాటలతో మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈ నూతన సంవత్సరంలోనైనా మనము ఆయన హెచ్చరికను మనం మైండ్లో పెట్టుకోవాలి. మనం పాతవి గతించాలి, మన జీవితంలో పాతవే ఉండకూడదు. శత్రువులను మనము ప్రేమించాలి అంటున్నాడు. శత్రువులు అంటే మనం శత్రువులం కాదు, వాళ్ళకి మనకు శత్రువులుగా ఉంటారు. మన మీద చెడ్డ మాటలు మాట్లాడేవాళ్ళు, మనల్ని నిందించేవాళ్ళు, మనల్ని అవమానించేవాళ్ళు, ఎంతోమంది మనల్ని దూషించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేయాలి, వాళ్ళందరికీ మనం భోజనం పెట్టాలి, వాళ్ళందరికీ దాహం ఇవ్వాలి. వాళ్ళందరి గురించి మనము ప్రార్థన చేసినప్పుడు కీడు చేత జయింపక మేలు చేసి కీడును అది నేర్చుకోవాలి మనం నూతన సంవత్సరంలో. ఎంతమంది అయితే మన మీద చెడ్డ మాటలు మాట్లాడుతున్నారో ప్రేమగా వాళ్ళతో మనము మాట్లాడాలి. అదే సహోదర ప్రేమ యందు మిక్కుటమైన ప్రేమ కలిగి ఒక్కొక్కరినొకరిను ప్రేమించుకోమన్నాడు, ఒకరికొకరు ఆదరించుకోమన్నాడు. ఘనత విషయంలో ఇందాక చదువుకున్నాం. ఎదుటి వారిని ఘనపరిచే విధంగా మనం ఉండాలి అంటే ప్రేమించి నువ్వు గొప్పవాడు అయ్యా అని ఎప్పుడు చెబుతామో అతను కూడా మన గురించి ఏం చెబుతాడు? నువ్వు కూడా గొప్పవాడు. ఎప్పుడైతే మనం ఇతరుల గురించి తక్కువ చేసి మాట్లాడతామో మనల్ని కూడా తక్కువ చేసి మాట్లాడతారు. అందుకే యేసు ప్రభువు వారు మనకు తెలియజేసినటువంటి మాట ఏంటంటే నీ సహోదరుని గురించి ఎప్పుడు కూడా నువ్వు తీర్పు తీర్చండి. వేలు చూపిస్తామంటే అతను మంచోడు కాదు, అతను మంచోడు కాదు, అతను మంచోడు కాదు, ఒకేలే అతను చూపించేది. కానీ మన వైపు నువ్వే మంచిదానివి కాదని 3 ఏళ్ళు చూపిస్తాయి అంట. కనుక ఇది మనం గమనించగలిగితే నిజంగా సహోదరుని, మన తోటి సహోదరుని ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించే విషయంలో మనము గొప్పగా తీర్చబడాలని ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఆయన దయా కిరీటాన్ని మనం పొందుకోవాలి. ఆయన దయ అనేది సంవత్సరం అంతా కూడా ఆది నుంచి అంతము వరకు కూడా ఆయన దయ కలిగి మనం జీవించాలి. ఆయన దయలోనే ముందుకు మనము కొనసాగాలని కోరుకుంటూ మీరందరూ కూడా దేవుడు చెప్పిన వాక్య ప్రకారంగా నడుచుకోవాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ